శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి రవి బాధకుడు. అటువంటి రవి సప్తమ స్థానంలో చేరాడు, అంటే పైపైచి ఉచ్చులో ఉన్నాడు. అందువలన ఈ సమయంలో మీ పైన మీ జీవిత భాగస్వామి యొక్క డామినేషన్ అన్నది పెరుగుతుంది. ఒక విధంగా వారికి వృత్తిలో, వ్యక్తిగతంగా, రాజకీయంగా వారి యొక్క హోదా పెరగడం వల్ల, చాలా బిజీగా ఉండడం వల్ల మీ గురించి అస్సలు పట్టించుకోవడం అన్నది జరగదు. ఒక విధమైనటువంటి మానసిక అశాంతి లాంటిది మీకు ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం స్త్రీలకే కాకుండా మగవారికి కూడా వర్తిస్తుంది. అంటే భార్యకి మంచి హోదా పెరగడం వల్ల, బాగా బిజీగా ఉండడం వల్ల మీ యొక్క అన్యోన్యత కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఆరోగ్యపరంగా మీరు ఒక విధంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఏదైనా మీకు మరి హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ బలమైన గ్రహం ఏంటంటే మనకి కుజుడు. మరి ఇది కూడా సప్తమాధిపతిగా, ధనాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం కూడా జీవిత భాగస్వామి యొక్క స్టేటస్ అన్నది చెప్తూ ఉన్నది. బాగా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మీకు కూడా వృత్తిలో చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే ఎటువంటి సమస్యలున్నా మీ వృత్తిలో మీపై ఎవరు పెద్దరికం చేయాలన్నా వారిని తప్పించి మీకు మీరే స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మీ వృత్తిని మీరు నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే దాన్ని పర్ఫెక్ట్గా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మీకు గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇక రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చులో ఉండడం, బుధగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మీ వృత్తిలో మీరు బాగా నైపుణ్యం పెంచుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఈ సమయం స్టార్ట్ అయింది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, మీడియా, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారికి చాలా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెయిన్గా ఏంటంటే వృత్తిలో పోటీ పెరిగినప్పటికి కూడా మిమ్మల్ని మీరే నెంబర్ 1గా మీ స్థాయిని నిలుపుకుంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క వృత్తిలో చాలా ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏంటంటే ఈ ఆటోమొబైల్ రంగం అవ్వచ్చు, బ్యూటీ పార్లర్కి సంబంధించిన అవ్వచ్చు, అందానికి సంబంధించింది, అలాగే ఈ గోల్డు, 1 గ్రామ్ గోల్డు, టైలరింగు, ఈ బొటిక్కు, వీటన్నిటిలో కూడా వారు వారి స్థాయిని మంచి ఉన్నత స్థాయిలోనే వారు కొత్తగా ఉపాధి అవకాశాలు కానీ అటువంటి దాంట్లో ఉద్యోగ ప్రయత్నాన్ని చేసే ఫలితాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 99% ఈ తులారాశిలో ఉన్నటువంటి ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాం మాట అయితే 100% రాదు. అయితే కొంతమంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు బాగా లగ్జరీకి అలవాటు పడి పెద్దలు సంపాదించిన ధనాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఉద్యోగం ప్రయత్నం చేయకపోతే వాళ్ళు హ్యాపీగా కాలక్షేపం చేయొచ్చు. కానీ ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక దాని తర్వాత ముఖ్యంగా మనకి శని భగవానుడు ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం జరిగింది. ఈ రాశి వారికి శని భగవానుడు కూడా 6వ స్థానంలో ఉండడం, శుక్ర, బుధ, రాహుగ్రహాలు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు అటు మీరు సినిమా పరిశ్రమలో కానీ, రైల్వేస్లో కానీ, మెడికల్లో కానీ ఏ రంగంలో ప్రవేశించాలన్నా దానికి తగినటువంటి విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఉండడం జరిగింది. అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు అటు దశమంలో దిగ్బలుడైనటువంటి కుజుడు, 6వ స్థానంలో వృత్తికారక శని, ఇవన్నీ కూడా మిమ్మల్ని కంపల్సరిగా వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి అంటే మే 1వ తారీఖు నుంచి ఏర్పడిన పరిస్థితి ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా 6వ స్థానంలో ప్రారంభమైనటువంటి ఈ శని, రాహు, బుధ, శుక్రుల కలయిక 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు వరకు ఉండడం వల్ల అతి కష్టం మీద మీ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంటుంది. కాబట్టి 1-2 సార్లు అంటే ప్రారంభంలో ఒక ఫెయిల్యూర్ వచ్చినా, అడ్డంకి వచ్చినా
దాన్ని అధిగమించి ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ మాత్రం షూర్గా వస్తుంది. కానీ రిపీటెడ్గా ప్రయత్నం కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. వెయ్యిలో ఉన్నటువంటి కేతు భగవానుడు మీలో ఎక్కువ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రహస్యంగా డొనేషన్ చేస్తారంటే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే మీరు సంపాదించిన ధన సంపాదనలో కొంత భాగం ఒక డొనేషన్స్కో ఒక దైవానికో దేనికో దానికి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడం కూడా మీకు జీవితంలో ఇంకా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు ఒక నెలకి ఒక 3 లక్షల శాలరీ ఉందనుకుందాం. ఒక 10,000 వెంకటేశ్వర స్వామికి ఇద్దామని మొక్కుని పక్కన పెట్టండి. కంపల్సరీగా మీ సంపాదన 10 లక్షలు కూడా చేరిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఇప్పుడు రాసులు, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది 12 రాశుల వారికి కూడా. అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకేలాగన్నది ఎప్పుడూ కూడా ఉండదు. మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం, వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన గురువు 5లోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది, మీరు చెప్పారు కలగలేదు. సప్తమంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నారు అవ్వలేదు అంటే కుదరదు. ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది, సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది. ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు. అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు, అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టినవారు, మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్కుడి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల, ఇతరులకి సహాయం చేయడం వల్ల, వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది. మనం చేసే ధర్మాల ద్వారా, డొనేషన్స్ ద్వారా కంపల్సరీగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఇంత దానం చేసాం, ఈ ఫలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ ఒకటి వేస్తుంటారు, దానిపైన ఫలానా వాడు ధర్మం అని రాస్తారు, అంటే డొనేషన్ అని రాస్తారు. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది. భగవంతుడు మనకి ఇచ్చాడు, భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు, కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అన్నది ఎక్కడన్నా ఆశ్చర్యపదం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది. లేనివాడు ₹1 ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుగుతుంది. అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా ₹1 చేస్తే వాడికి పెద్దగా ఫలితం రాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి, అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది. అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మూగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది. స్వస్తి.